असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, you see the స్టార్ లో ఉంది డెల్టా లెక్క మార్చాలి, అట్లాగే డెల్టా నుంచి స్టార్ లెక్క కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కన్వర్టింగ్ ద స్టార్ టు డెల్టా. సో ఈ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఏమది స్టార్ టు డెల్టా. ఓకే, చూడండి ఇక్కడ స్టార్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఏ స్టార్ అనమాట. ఓకే, దీన్ని డెల్టా లెక్క మార్చాలి అంటే మనం ఏం చేయాలి, ఇది ఏసీ ఎగ్జైటేషన్. ఓకే, జెడ్ ఏబి కనుక్కోవాలి, జెడ్ బీసీ కనుక్కోవాలి, జెడ్ సిఏ కనుక్కోవాలి. ఓకే, సో జెడ్ ఏబి అంటే మనకు ఇది ఇస్తాడు, ఇది రాయాలి. సో ఏం కావాలి మనకు, జెడ్ ఏబి, ఏకి బీకి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి దీన్ని జెడ్ ఏబి అనుకున్నాం. బీకి సికి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి జెడ్ బీసీ అనుకున్నాం. ఏకి సికి ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి జెడ్ సిఏ అనుకున్నాం, లేదా జెడ్ ఏసీ అన్న ఒకటే. ఓకే అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇప్పుడు జెడ్ ఏబి కనుక్కోవాలి. సో జెడ్ ఏబి, జెడ్ ఏబి అంటే ఏమి చూడండి, ఏబి అంటే ఏ ఉంది బి ఉంది కాబట్టి జెడ్ ఏ ప్లస్ జెడ్ బి ప్లస్ రెండు యాడ్ చేయండి, జెడ్ ఏ ప్లస్ జెడ్ బి. నెక్స్ట్ ఏం చేస్తారు, జెడ్ ఏ ఇంటూ జెడ్ బి బై ఇక్కడ లేని ఏది సి అనేది మిస్ అయింది కాబట్టి జెడ్ సితో దీన్ని మాత్రమే డివైడ్ చేయండి. దిస్ ఇస్ కాల్డ్ ఏ జెడ్ ఏబి. నెక్స్ట్ సిమిలర్లీ అలాగే జెడ్ బీసీ కావాలి, జెడ్ బీసీ, జెడ్ బీసీ కావాలి. ఓకే, జెడ్ బీసీ కావాలి కాబట్టి ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ జెడ్ బి ప్లస్ జెడ్ సి ప్లస్ అంటే ఇక్కడ బీసీ అనేది పార్టిసిపేట్ చేసింది కాబట్టి జెడ్ బి ఇంటూ జెడ్ సి బై ఇక్కడ లేదు లేదు ఇక్కడ ఏ మిస్ అయింది కాబట్టి జెడ్ ఏతో డివైడ్ చేయండి. దట్ ఈస్ ద జెడ్ బీసీ. నెక్స్ట్ ఏం చేయాలి, జెడ్ సిఏ కనుక్కోవాలి. జెడ్ సిఏ, జెడ్ సిఏ అంటే ఇక్కడ జెడ్ సి ప్లస్ జెడ్ ఏ, జెడ్ సి సిఏ, జెడ్ సి ప్లస్ జెడ్ ఏ. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ జెడ్ సి ఇంటూ జెడ్ ఏ బై లేని టర్మ్ ఏది ఇక్కడ మనకు బి అనేది మిస్ అయింది కాబట్టి జెడ్ బితో డివైడ్ చేయండి. దిస్ ఈస్ ద కన్వర్టింగ్ ద ఏసీ ఎగ్జైటేషన్ స్టార్ టు డెల్టా. ఓకే, నెక్స్ట్ డెల్టా టు స్టార్ ఏం చేయాలి, ఇప్పుడు ఒకవేళ డెల్టా టు స్టార్ కన్వర్ట్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు ఏమి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కన్వర్ట్ చేయాలి అంటే దీని నుంచి దీనికి వస్తుంది. ఓకే, దీని నుంచి కన్వర్ట్ చేసుకోవాలి. ఇదేమిది స్టార్ టు డెల్టా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు జెడ్ఏ కావాలనుకోండి, ఏమి ఇక్కడ జెడ్ఏ. సో జెడ్ఏ అంటే ఏమి అంటే మనకి ఇలా పాయింట్స్ తీసుకోండి, ఇట్లా తీసుకోండి, ఇది జెడ్ఏ. ఓకే, అంటే ఇది ఉంది మనకు, ఇది ఉంది, ఇది తీసుకురావాలి. ఇప్పుడు జెడ్ఏ ఏకుంది మనకు, ఈ పాయింట్ ఇక్కడే కదా ఉండేది, ఇంపిడెన్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ జెడ్బి అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, జెడ్సీ అనేది ఇక్కడ వస్తుంది. సో కాబట్టి జెడ్ఏ కావాలి అంటే ఈ పాయింట్ కావాలి. ఓకే, ఈ ఇంపిడెన్స్ కావాలి. జెడ్ఏ అనేది ఎక్కడ వస్తుంది మీకు, జెడ్ఏ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది ఇంటూ ఇది ఏమి అంటే ఏమి జెడ్ఏబి ఇంటూ జెడ్సిఏ హోల్ డివైడెడ్ బై టోటల్ ఇంపిడెన్స్ ఏమిది జెడ్ఏబి ప్లస్ జెడ్బిసి ప్లస్ జెడ్సిఏ, జెడ్ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం కావాలి, జెడ్బి కావాలి. ఏం కనుక్కోవాలా, జెడ్బి. సో జెడ్బి ఈజ్ ఈక్వల్ టు ఇది కావాలంటే ఈ లైన్ అనేది ఈ బ్రాంచ్కి ఇన్ బిట్వీన్ అవుతుంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ డోర్. ఓకే, సో జెడ్ఏబి ఇంటూ జెడ్బిసి హోల్ డివైడెడ్ బై టోటల్ ఇంపిడెన్స్ జెడ్ఏబి ప్లస్ జెడ్బిసి ప్లస్ జెడ్సిఏ. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకు, జెడ్సి కావాలి. జెడ్సి కావాలంటే ఇది ఇంటూ ఇది జెడ్సి అంటే ఏమి జెడ్సిఏ ఇంటూ జెడ్బిసి బై టోటల్ ఇంపిడెన్స్ ఏమి ఇక్కడ జెడ్ఏబి ప్లస్ జెడ్బిసి ప్లస్ జెడ్సిఏ.
జెడ్సీ ఈజ్ ఈక్వల్ టు జెడ్సీఏ ఇంటూ జెడ్బీసీ జెడ్ఏబి ప్లస్ జెడ్బీసీ ప్లస్ జెడ్సీఏ చేసేస్తే మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఏమిది స్టార్ టు డెల్టా, ఏమిది స్టార్ టు డెల్టా. ఓకే, నెక్స్ట్ ఏమిది డెల్టా టు స్టార్, డెల్టా టు స్టార్. ఓకే, ఇది ఇదంతా ఒకటి, ఇదంతా కలిపి. ఓకే, ఈ విధంగా మనం కన్వర్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో వీటిలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఐ విల్ ఎక్స్ప్లెయిన్, మీకు ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ప్రాబ్లమ్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్, ఐ విల్ గో ఫర్ ప్రాబ్లమ్స్. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద స్టార్ టు డెల్టా అనేది కన్వర్షన్ చేయాలి మనము. చూడండి, ఇక్కడ ఇదంతా కలిపి ఒక ఇంపిడెన్స్, ఇదంతా కలిపి ఒక ఇంపిడెన్స్, ఇదంతా కలిపి ఒక ఇంపిడెన్స్ అనుకుందాం. సో దీన్ని ఏమనుకుంటానంటే నేను కాలింగ్ జెడ్ఏ అనుకుంటా. ఓకే, ఇదంతా కలిపి జెడ్బి, ఇదంతా కలిపి జెడ్సి అనుకుంటా. ఓకే, దీన్ని కన్వర్ట్ చేయాలి అంటే ఏమిది, ఇది ఏ పాయింట్ అనుకోండి, ఇది బి, ఇది సి అనుకోండి. దిస్ ఈజ్ ద జెడ్ఏ, ఇది జెడ్బి, ఇది జెడ్సి. ఓకే, అంటే ఏమి ఇక్కడ ఏకి బికి మధ్య ఉంది కాబట్టి జెడ్ఏబి అనుకోండి. నెక్స్ట్ ఇది బీసీ అనుకోండి, ఇది సిఏ అనుకోండి. జెడ్ఏబి జెడ్బీసీ జెడ్సిఏ, ఏకి బికి బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, జెడ్ఏబి కనుక్కోవాలి. జెడ్ఏబి, జెడ్ఏబి అంటే ఏమి, మనకు ఇదంతా కలిపి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఈ ఇంపిడెన్స్ అంతా కలిపి ఏం రాసుకోవచ్చు మనము, 2 మైనస్ J3, ఇది ఒక అన్నట్టు ఏమొస్తుంది మైనస్ J2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇదంతా కలిపి ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ J5. ఓకే, నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, ఇది 2 మైనస్ J4, 2 మైనస్ J4, 2 మైనస్ J4. ఓకే, సో కాబట్టి జెడ్ఏబి కావాలి. జెడ్ఏబి కావాలంటే దీనిలో ఏమేమి ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది కాబట్టి జెడ్ఏ ప్లస్ జెడ్బి ప్లస్ జెడ్ఏ ఇంటూ జెడ్బి బై లేన్ టర్మ్ ఏదో దాంతో డివైడ్ చేయండి. ఓకే, చూడండి జెడ్ఏ అంటే ఐఎమ్ కాలింగ్ దిస్ జెడ్ఏ. జెడ్ఏ ఏమొచ్చింది మనకి 2 మైనస్ J2, 2 మైనస్ J2, 2 మైనస్ J2 ప్లస్ జెడ్బి ఏముంది ఇక్కడ మనకి 1 ప్లస్ J5, 1 ప్లస్ J5 ప్లస్ జెడ్ఏ ఇంటూ జెడ్బి. జెడ్ఏ ఇంటూ జెడ్బి అంటే ఏమి, 2 మైనస్ J2, 1 ప్లస్ J5, 2 మైనస్ J2, 2 మైనస్ J2, 1 ప్లస్ J5 బై లేదు ఏది జెడ్సీ లేదు కాబట్టి 2 మైనస్ J4తో డివైడ్ చేసుకోండి. 2 మైనస్ J4 ఇదంతా సింప్లిఫై చేస్తే అయిపోయింది. రెండు మల్టిప్లై చేయండి, రేషనలైజ్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా జెడ్బీసీ కనుక్కోవాలి. జెడ్బీసీ అంటే ఏమి, ఇది. సో ఒకటి ఏం చేస్తారు మీరు, జెడ్బి ప్లస్ జెడ్సి ప్లస్ జెడ్బి ఇంటూ జెడ్సి బై జెడ్ఏ. ఓకే, అంటే బీసీ, బి ప్లస్ జెడ్బి ఇంటూ జెడ్సి బై జెడ్ఏ. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద జెడ్బి. జెడ్బి అంటే ఏమి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు జెడ్బి అంటే ఏమి 1 ప్లస్ J5, 1 ప్లస్ J5 ప్లస్ ఓకే జెడ్సి అంటే మనకు 2 మైనస్ J4, 2 మైనస్ J4 ప్లస్ 1 ప్లస్ J5, 2 మైనస్ J4. లేని టర్మ్ ఏముంది మనకి ఇక్కడ, లేని టర్మ్ ఏమి, ఇక్కడ ఏ లేదు కాబట్టి ఏతో డివైడ్ చేయండి. ఏమొచ్చింది ఇక్కడ 2 మైనస్ J2, 2 మైనస్ J2, 2 మైనస్ J2. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, జెడ్సిఏ కావాలి. జెడ్సిఏ అంటే ఏమి, జెడ్సి ప్లస్ జెడ్ఏ ప్లస్ జెడ్సి ఇంటూ జెడ్ఏ బై బి, జెడ్బి. ఓకే, సో వాట్ ఈస్ ద జెడ్సి. జెడ్సి అంటే ఏమి 2 మైనస్ J4, 2 మైనస్ J4 ప్లస్ ఓకే జెడ్సి అంటే జెడ్సి తీసుకొచ్చి రాసాము
నెక్స్ట్ ZA అంటే ఇక్కడ 2 మైనస్ J2 ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ 2 మైనస్ J4 ఇంటూ 2 మైనస్ J2 డివైడెడ్ బై ఓకే ZBతో డివైడ్ చేస్తారు ఏమి 1 ప్లస్ J5 ఓకే ఈ విధంగా మనము స్టార్ టు డెల్టా లైన్ ఇదంతా ఏముంది 2 ప్లస్ 1 3 మైనస్ J2 ప్లస్ J5 అంటే J3 వస్తుంది 1 ప్లస్ 2 3 J5లో 1 తీసేస్తే J1 2 ప్లస్ 2 4 మైనస్ J4 ఇది ఒక మైనస్ J2 మైనస్ J6 అవుతుంది అలాగే ఇదంతా మల్టిప్లై చేయండి రేషనలైజ్ చేయండి వచ్చేస్తున్నాను ఇది కన్వర్షన్ ఫర్ ద స్టార్ టు డెల్టా అంటే ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఓకే ఏదైనా మనకు ఇలా ఇచ్చినప్పుడు ఇలాగా కన్వర్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ డెల్టా టు స్టార్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలో ఆ ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఓకే ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే టోటల్గా మనకి ఎక్సైటేషన్లో నోడు మెష్ స్టార్ డెల్టా టు స్టార్ అంతా టాపిక్ అయిపోతే టుమారో ఐ విల్ గో ఫర్ మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్ దానికి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే టుమారో న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తాను సో నెక్స్ట్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏమి డెల్టా టు స్టార్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మై డియర్ స్టూడెంట్ యు సీ ద డెల్టా టు స్టార్ గివన్ ఫిగర్ ఇచ్చిన దాన్ని డెల్టా నుంచి స్టార్లోకి మనం కన్వర్ట్ చేయాలి సో దిస్ ఈజ్ గివన్ అండ్ వీఆర్ ఫైండింగ్ దిస్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గివన్ ఇచ్చినది ఏముంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇదంతా కలిపి ఏం రాసుకోవచ్చు మనం ఓకే ఒక ఇంపిడెన్స్గా రాసుకుందాం అంటే 2 మైనస్ J3 ప్లస్ ఏమొస్తుంది వరకు 2 మైనస్ J2 అవుతుంది అంతే కదా చూడండి ఇక్కడ 2 మైనస్ J3లో ఒక J1 తీసేస్తే మైనస్ J2 నెక్స్ట్ ఇది ఏమవుతుంది మనకు 1 ప్లస్ J5 ఓకే 1 ప్లస్ J5 నెక్స్ట్ ఇది ఏమవుతుంది మనకు 4 మైనస్ J6 ఓకే చూడండి ఇక్కడ దిస్ ఇంపిడెన్స్ వీఆర్ కనెక్టింగ్ ఏకి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి దీన్ని ఏమనుకుందామంటే ZAB అనుకుందాం ఇది బీకి సికి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి దీన్ని ZBC అనుకుందాం సికి ఏకి మధ్య ఉంది కాబట్టి దీన్ని ZCA అనుకుందాం లేదా AC అన్న ఒకటే ఓకే నెక్స్ట్ ఏం కనుక్కుందాం ఇక్కడ ZAB కావాలి అంటే మనకి కావాల్సింది ZA కావాలంటే మనకు చూడండి ఇప్పుడు దీన్ని డాటెడ్ లైన్ తీసుకోండి ఇట్లా తీసుకోండి సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది సో ZA అనేది ఇక్కడ వస్తుంది అనమాట సో ZA కావాలి కాబట్టి ZA అనేది ఏముంది ఈ లైన్కి ఇన్ బిట్వీన్ మధ్య ఉందా లేదా ఈ ఇంపెడెన్సెస్ మధ్య ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఇది ఇంటూ ఇది అంటే 2 మైనస్ J2 ఇంటూ ఇది 1 ప్లస్ J5 ఓకే సో ఇది కావాలంటే ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది బై టోటల్ ఇంపిడెన్సెస్ చేయాలి అంటే ఏమి 2 మైనస్ J2 ప్లస్ ఇదేమిది 4 మైనస్ J6 ప్లస్ 1 ప్లస్ J5 ఓకే ZA వచ్చేసి నెక్స్ట్ ఏం కనుక్కోవాలా ZB కనుక్కోవాలంటే చూడండి ఇదే కదా ZB అనేది ఇదే కాబట్టి ఇది ఇంటూ ఇది అంటే 2 మైనస్ J2 ఇంటూ 4 మైనస్ J6 హోల్ డివైడెడ్ బై టోటల్ ఇంపిడెన్సెస్ అంటే అన్ని యాడ్ చేస్తే ఇదే వస్తుంది 2 మైనస్ J2 ప్లస్ 4 మైనస్ J6 ప్లస్ 1 ప్లస్ J5 ఓకే నెక్స్ట్ ఏం కావాలి ZC కావాలి సో ZC అనేది మనకి కావాలి ZC కావాలంటే ఏం చూడండి మనకు వచ్చేది ఇదే కదా కాబట్టి 1 ప్లస్ J5 ఇంటూ ఇది 4 మైనస్ J6 బై టోటల్ ఇంపిడెన్స్ అంటే ఏమి చూడండి ఇక్కడ ఈ లైన్ ఎలా ఉంది దీనికి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే ZCనే కదా ZC ఇది ఇంటూ ఇది ఓకే బై టోటల్ ఇంపిడెన్సెస్ ఏమి ఇక్కడ 2 మైనస్ J2 ప్లస్ 4 మైనస్ J6 ప్లస్ 1 ప్లస్ J5 దట్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం చేసుకోవచ్చు మల్టిప్లై చేయడమే 2 ఇంటూ 1 2
ఓకే 2 ఇంటూ J5 J10 2 ఇంటూ 5 నెక్స్ట్ మైనస్ 2J ఓకే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ J ఇంటూ J J స్క్వేర్ 2 5 10 ఓకే డివైడెడ్ బై ఏం చేస్తారు ఇంకా 2 ప్లస్ 4 ఎంత వస్తుంది మనకు 2 ప్లస్ 4 6 ఇది ఒక 7 ఓకే ఏమొస్తుంది అక్కడ 7 నెక్స్ట్ J5 చూడండి J5 ఉందా ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ J6లో J5 చేస్తే మైనస్ J1 ఇది ఒక మైనస్ J2 మైనస్ J3 అలాగే ఇది కూడా మల్టిప్లై చేయండి 2 4 8 2 6 12 ఓకే నెక్స్ట్ 2 4 మైనస్ J8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ J ఇంటూ J స్క్వేర్ 2 6 12 బై 7 మైనస్ J3 అంతే కదా చూడండి 2 ప్లస్ 4 వచ్చి 6 ఇది ఒకటి 7 ఓకే మైనస్ J2 ఇది ఒక మైనస్ 6 ఇది ఒక 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 8 వస్తుంది 8లో నుంచి 5 సపరేట్ చేసాం ఎందుకంటే మైనస్ కదా ఇవి రెండు ఓకే ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఇంకేమి ఇది 1 ఇంటూ 4 4 సో 1 ఇంటూ మైనస్ J6 J6 20 J20 ఓకే 5 4 20 ఓకే నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ J ఇంటూ J స్క్వేర్ ఓకే మైనస్ 30 డివైడెడ్ బై 7 మైనస్ J3 ఓకే ఇదంతా J స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు J స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు J స్క్వేర్ వాల్యూ ఏమంటే J స్క్వేర్ అంటే -1 అనమాట J స్క్వేర్ అంటే -1 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి టోటల్గా ఇది వాల్యూ ఓకే అదంతా యాడ్ చేసేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది అనమాట ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 2ను J స్క్వేర్ అంటే -1 ప్లస్ అవుతుంది 10 1 2 12 ఓకే సో 10లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి ఏమొస్తుంది మనకు ప్లస్ J8 బై నెక్స్ట్ 7 మైనస్ J3 నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది J స్క్వేర్ అంటే -1 అవుతుంది ఏమొస్తుంది ఇక్కడ -1 -12 ఇది ఒక 8 ఏమొస్తుంది మనకి -4 8 12 8 20 ఓకే బై 7 మైనస్ J3 ఓకే నెక్స్ట్ ఇక 4 J స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి ప్లస్ అవుతుంది అంటే 30 ప్లస్ 4 34 ఓకే 20లో 6 సబ్ట్రాక్ట్ చేయండి ఏమొస్తుంది ప్లస్ J14 బై 7 మైనస్ J3 ఓకే అంతే కదా 20లో ఒక 6 తీసేస్తే 14 ఇది ఇచ్చేసేసాం దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చుకోండి దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలంటే దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలంటే ఏమొస్తుంది 12 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ యాంగిల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ 8/12 డివైడెడ్ బై నెక్స్ట్ అట్లాగే దీన్ని 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అట్ యాంగిల్ ఆఫ్ tan ఇన్వర్స్ -3/7 ఇదంతా క్యాన్సిల్ కొట్టేస్తాను ఇది సపరేట్ ఇదంతా కలిపి ఒకటి కొట్టేయండి నెక్స్ట్ ఈ యాంగిల్ పై తీసుకుంటే మైనస్ అవుతుంది అలాగే ఇది కూడా అంతే -4 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ బై tan ఇన్వర్స్ ఆఫ్ -20/-4 ఇది సేమ్ ఇదే టర్మ్ ఇక్కడ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది 34 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ స్క్వేర్ రూట్ అట్ యాంగిల్ ఆఫ్ 14/34 నెక్స్ట్ ఇదే పార్ట్ కింద వచ్చేస్తుంది ఇదంతా సింప్లిఫై చేస్తే ఇదే కన్వర్షన్ అనమాట సో డెల్టా టు స్టార్లోకి మార్చాలంటే ఇలాగా చేసుకోవాలి ఓకే J స్క్వేర్ అంటే -1 గుర్తుపెట్టుకోండి ఇక మన ప్రోడక్ట్ కానీ ఇవన్నీ కూడా ఇలాగే చేసుకుంటున్నాం అనమాట దిస్ ఈజ్ ద అవర్ కాన్సెప్ట్
Okay, next I will go for magnetic coupled circuits. Okay, tomorrow I will discuss. This topic is over. AC excitation లో మెష్, లూపు, నోడు, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే కపుల్డ్ సర్క్యూట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.